మనం ఇప్పుడు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వీరు 1969 ఆగస్టు 22వ తారీఖు రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే వీరు పుట్టిన 3వ రోజే వారి తల్లిగారు మరణించడం వలన మేనమామ గారి సంరక్షణలో వీరు పెరగటం జరిగింది. చదువుకుంటుండగానే మేనమామ గారు కూడా కాలం చేయటం జరిగిపోయింది. అయితే మేనమామ గారు అప్పట్లో ఉన్న పాలకులు నైజాం ప్రభుత్వం దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండేవారు. అయితే మేనమామ గారి స్నేహితుడు వీరిని ఏ విధంగానైనా ఒక మంచి ఉద్యోగిని చేసి ఆయన జీవితానికి ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పాపం ఆ మేనమామ గారి స్నేహితుడు చాలా కష్టపడి వీరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజు వీరిని నియమించడం జరిగింది. తర్వాత వీరు నైజాం ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్వాల్ అంటే కమిషనర్ అని ఇప్పట్లో అంటున్నారు. ఆ పదవి పొందిన తర్వాత వీరికి అప్పట్లో హైదరాబాదు వచ్చి చదువుకోవాలంటే ప్రజానీకానికి చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. తెలుగు హోటల్ అనేది ఎక్కడా కనపడకపోయేది. అలాంటి సందర్భంలో చాలామంది విద్య వెనకబడిపోతున్నారు. కాబట్టి రెడ్డి ప్రజానీకానికే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వీరు చాలా ధనికులైనటువంటి వారి దగ్గర చందాలు వసూలు చేసి ఒక చక్కని రెడ్డి హాస్టలు ఏర్పాటు చేశారు. రెడ్డిలకే కాకుండా దాదాపు 20% ఇతర కులాల వారికి కూడా వసతి కల్పించి ఆ రోజుల్లో విద్యకు దూరమైనటువంటి విద్యార్థులకు చక్కని ఉపాధి కల్పించారు. అందులో చదువుకున్నవారు రాజకీయవేత్తలు అయినారు, చక్కని డాక్టర్లు అయినారు, చక్కని లాయర్లు అయ్యారు, చక్కని మనము చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో కూడా ఆ హాస్టల్లో చదివినటువంటి వారు చాలామంది ఇప్పటికీ కూడా ఉన్నారు. వారు ఇలాంటి సేవ చేసినందుకే వారిని ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకోవటం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి మహానుభావులు రెడ్డి కులంలో పుట్టి రెడ్డి వారికే కాకుండా అనేక కులస్తులకు కూడా సహాయపడిండ్రు. ఇటువంటి వారు ఉండటం వలన అప్పట్లో తెలుగు మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండినటువంటి రోజుల్లో తెలుగుదనానికి చక్కని రూపుదిద్దినటువంటి మహానుభావుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సంఘంలో ఉన్నంత వరకు ఇలాంటి వారిని మనం గౌరవిస్తూనే ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.